ఉదయకాల ప్రార్థన. జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిన రాత్రి అంతను కూడా తండ్రి మీ కాపుదల, మీ కంచ మాకును మా గృహముకును దయచేసి ఈ రోజున ఈ ఉదయకాలమున సజీవులుగా నిలవబెట్టినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతోమంది ఈ రోజును చూడాలని ఆశపడినప్పటికీ అయా వారికి లేని ధన్యత మీ కృప చొప్పున మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున తండ్రి మా ఆత్మను మా దేహమును మీ పాద సన్నిధిన పెడుతున్నాము. మీకు విరోధంగా మీకు ఆయాసకరంగా మేమెవరము కూడా జీవించకుండా అయా మీ చిత్తానుసారంగా నడుచుకునే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు అని యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం ద్వారా తండ్రి భక్తుడు సెలవిచ్చిన రీతిగా అవునయ్యా, మీరు ఎప్పుడునూ రక్షించగలిగిన దేవుడవే నాయనా. మీ హస్తం కురచ కాలేదు నాయనా. అయా, మేము మా పాపముల చేత మా అతిక్రమముల చేత మీ వైపు చూడకపోవడం వల్ల మాకు రక్షణ రావట్లేదు నాయనా. ఈరోజున ఎవరైతే బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయా, మీ వైపు తిరిగి ప్రార్థిస్తూ ఉండగా వారు ఏ సమస్యల్లో ఏ కష్టాల్లో ఉన్నా వారిని రక్షిస్తారు అని వాగ్దానం చేస్తున్నారు. అయా, మీ కృపా సహాయం వారికి అనుగ్రహించండి తండ్రి. అయా, ఈ రోజున ఈ ఉదయకాలాన్ని ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, బిడ్డల యొక్క ఆలోచనలు, ఆశయాలు అన్నీ కూడా ఎరిగిన దేవుడవు. వాటన్నిటినీ మీ చిత్తంలో వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు ఈ రోజున పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ పనులన్నిటిని ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు అన్నిటిలో తండ్రి దీవెనలను కుమ్మరించండి ప్రభువా. వారి పనులకు ఏ ఆటంకం రాకుండా సహాయము దయచేయండి. నూరంతలుగా ఫలించుటకు కృప దయచేయండి తండ్రి. అయా, అదేవిధంగా నూతనమైన కార్యక్రమాలు ఈరోజు ప్రారంభిస్తున్న వారికి, శుభకార్యములు ఈరోజు చేసుకుంటున్న వారికి మీ యొక్క దీవెనలను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ప్రయాణాలను బట్టి అడుగుతున్నామయ్యా. ఈ రోజున అనేకమైన ప్రయాణాలు చేయబోతూ ఉండగా రక్షణ దయచేయండి. ఏ ఒక్క బిడ్డకు కూడా ఏ హాని జరగకుండా మీ యొక్క కాపుదల వారందరికీ అనుగ్రహించండి. సురక్షితంగా క్షేమంగా బిడ్డలు ఉండే కృప అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఎగ్జామ్స్ రాయబోతున్న, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్న వారు ఉన్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు. మంచి జ్ఞానంతో వారిని నింపండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన, వారి రిపోర్ట్స్, వారి చెకప్స్, వారి యొక్క ఆపరేషన్స్, డెలివరీస్ అన్నీ కూడా తండ్రి సజావుగా సాగడానికి, ఉండడానికి కృప దయచేయండి తండ్రి. అయా, ఈ రోజున తండ్రి ఎవరికి ఏ లోటు లేకుండా, ఎటువంటి లేమీ లేకుండా ప్రతి వాటిలో వారు సమృద్ధి కలిగి ఉండే కృప దయచేయండి నాయన. అనారోగ్య సమస్యలను తీసివేయండి, ఆర్థిక బాధలను తీసివేయండి, కుటుంబ సమస్యలను తీసివేయండి తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున మా సమయాన్ని మేము ప్రతి నిమిషాన్ని వినియోగించుకుంటూ మీ నామాన్ని ఘనపరిచే క్రియలు మా ద్వారా జరిగించుకోమని, మా కనుచూపు, మా మాటలు, మా నడవడిక అన్నీ కూడా మీకు యోగ్యమైన రీతిలో ఉండటానికి సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ప్రతి ఒక్కరి జీవితంలో నెమ్మదిని దయచేయండి. ఎటువంటి గొడవలు ఎవరితో లేకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, వారిని కాపాడండి, రక్షించండి తండ్రి. ప్రభువా, ఈ లోక సంబంధమైన ఏ ఆకర్షణల్లోకి మేము వెళ్ళిపోకుండా, ఏ మోసాల్లోకి మేము వెళ్ళిపోకుండా మాకు తగిన జ్ఞానం ఇవ్వండి తండ్రి. మీ యొక్క కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి. ఈ రోజున మేము కొందరికైనాను మీ యొక్క రాజ్య స్వార్థను ప్రకటించేవారిగా ఉండే కృప మా అందరికీ అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.